ఢిల్లీ బ్లాస్ట్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దర్యాప్తు సంస్థల విచారణలో కొత్త విషయాలు, కోణాలు, లింక్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్లుగా టెర్రర్ నెట్వర్క్ కూపీ లాగుతున్నాయి ఏజెన్సీలు. కుట్ర అంతా అల్-ఫలా యూనివర్సిటీ నుంచే జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన దేశవ్యాప్తంగా పేలుళ్లు జరపాలని భారీ కుట్ర పరినట్లుగా వెలుగులోకి వచ్చింది. కుట్ర కోసం ప్రణాళికలను తయారు చేసుకున్న ఉగ్రవాదులు ఎక్కడ బాంబులు బ్లాస్ట్ చేయాలి, ఎంత డబ్బు సిద్ధం చేసుకోవాలి, ఎలాంటి సిటీలను సెలెక్ట్ చేసుకోవాలి అన్న కోణంలో కుట్రలు చేశారు. ఇలాంటి పలు కీలక విషయాలను దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. ఢిల్లీకి సమీపంలో ఉన్న అల్-ఫలా యూనివర్సిటీ కేంద్రంగా కుట్ర జరిగిందన్న విషయాలు బయటకు వస్తున్నాయి. హర్యానా ఢిల్లీ బోర్డర్ నుంచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్-ఫలా యూనివర్సిటీలో ఈ ఉగ్రదాడులకు ప్లాన్ జరిగిందని ఒక అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. యూనివర్సిటీలోని డాక్టర్స్ రూమ్ నెంబర్ 13లో టెర్రరిస్టులు మకాం వేసినట్లుగా తెలుస్తోంది. ఆత్మాహుతికి పాల్పడిన డాక్టర్ ఉమర్, అతడి అనుచరులు 17వ నెంబర్ బిల్డింగ్ లోని హాస్టల్ రూమ్ నెంబర్ 13లో రహస్యంగా సమావేశమయ్యేవారని గుర్తించారు అధికారులు. ఆ రూమ్ డాక్టర్ ముజమ్మిల్ కు చెందినదని, నిత్యం అక్కడే ఉగ్ర గ్యాంగ్ అంతా భేటీ అయ్యేదని తెలుస్తోంది. యూపీతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరపాలని కూడా రూమ్ నెంబర్ 13లోనే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బాంబుల తయారీకి యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కెమికల్స్ ను అక్రమంగా తరలించారని మొదట ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే వర్సిటీ ల్యాబ్ డాక్టర్ ముజమ్మిల్ రూమ్ నుంచి కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటుంది ల్యాబ్. అయితే వీరికి కలిసి వచ్చింది కూడా సమీపంలో ల్యాబ్ ఉండడం కూడా ఒక విషయం అంటున్నారు అధికారులు. అయితే డాక్టర్ ఉమర్, షాహీన్ ఇద్దరు కూడా ఫ్యాకల్టీ కావడంతోనే కెమికల్స్ తీసుకెళ్లడం కూడా ఈజీగా మారిపోయింది. ల్యాబ్ నుంచి తీసుకెళ్లిన కెమికల్స్ ని ఫరీదాబాద్ లోని ధౌజా, తగా గ్రామాల్లో అద్దెకి తీసుకున్నటువంటి ఇళ్లలో స్టాక్ చేశారు. అటు తర్వాత ముజమ్మిల్ రూమ్ ను సీజ్ చేసినటువంటి అధికారులు పలు కీలక సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడులకు ఫండ్స్ కూడా కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్ల కుట్రకు ఉగ్ర అనుమానితులే నిధులు సమకూర్చారని, పేలుడు పదార్థాల కొనుగోలుకు 30 లక్షలు సేకరించారని దర్యాప్తులో తేలింది. ఆ మొత్తాన్ని బాంబర్ ఉమర్ కి ఇచ్చారని, అతను కూడా స్వయంగా 2 లక్షలు ఇచ్చాడని కూడా తెలుస్తోంది. ఇక అల్-ఫలా విశ్వవిద్యాలయంలో డబ్బు విషయంలో ఉమర్, ముజమ్మిల్ మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. 6,50,000 పెట్టి AK-47 రైఫిల్ ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. దాన్ని కశ్మీర్ కు చెందిన మరొక డాక్టర్ అదిల్ రాటర్ లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన హ్యాండ్లర్ పేరు మన్సూర్ అని, ఉమర్ హ్యాండ్లర్ పేరు షహీం అని, ఆ ఇద్దరు హ్యాండ్లర్లు ఇబ్రహీం అనే వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని ఉగ్ర డాక్టర్ అంగీకరించినట్లుగా సమాచారం. 3 లక్షలు పెట్టి గురుగ్రామ్, నూహ్లలో 24 క్వింటాల ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే అంతలో ఏ స్థాయిలో జరిగింది అక్కడ ఉగ్ర కుట్రకి ప్లాన్ అనేది తెలుస్తోంది. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఢిల్లీలో ఉగ్ర కుట్ర జరిగిన తర్వాత ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది, దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు అల్-ఫలా యూనివర్సిటీ విషయానికి వస్తే చాలా విషయాలు విస్తుపోయే విధంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఈడీ అధికారులు చైర్మన్ అరెస్ట్ చేసిన, అదుపులోకి తీసుకున్న తర్వాత సోదాలు 25 చోట్ల సోదాలు చేస్తున్న తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీతో పాటు, అంటే ప్రొఫెసర్స్ తో పాటు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా మంది అక్కడి నుంచి అదృశ్యమయ్యారు అనేది కూడా తెలుస్తుంది. అంటే ఏ స్థాయిలో ఇక్కడ కుట్ర జరుగుతుంది, యూనివర్సిటీని ఎందుకు కేంద్రంగా చేసుకున్నారు, ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది? ఐ థింక్ 2023 నుంచి ప్లానింగ్ అంటున్నారు. ఎట్లా చూడాలంటారు? ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది ఒక విషయం అయితే, దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరం ఫరీదాబాద్ కానివ్వండి, లేదా అల్-ఫలా, గురుగ్రామ్, ఇవన్నీ కూడా
కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు. మరి ప్రతి క్షణము లేదా ప్రతి సెంటీమీటర్ ని మేము నిఘా వేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పెద్దలు ఇంత కుట్ర ఢిల్లీ పెరట్లో జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ దేశ ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. గడిచినటువంటి 11 సంవత్సరాలుగా దేశ ప్రజలకు చెప్పింది ఏమిటి? దేశం సురక్షితమైనటువంటి హస్తాల చేతుల్లో ఉంది. అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు దేశాన్ని రక్షించేటువంటి సురక్షితమైనటువంటి హస్తాలు అని చెప్పేసి చెప్పారు. ఓకే, చెప్పుకోవచ్చు. ఇదే నరేంద్ర మోడీ గారు 2016లో పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా వాళ్ళు నడ్డి విరిచేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామని కూడా అప్పుడు చెప్పారు. ఇవన్నీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కొనుగోళ్ళు ఎక్కడి నుంచి జరిపారు? మరి ఢిల్లీ పక్కనే ఇంత పెద్ద కుట్ర జరుగుతా ఉంటే నిఘా యంత్రాంగం ఏం చేస్తాం? దేశం నిజంగానే సురక్షితమైనటువంటి హస్తాల చేతుల్లో ఉందా? ఇప్పుడు ఆ కుట్ర బయటపడిన తర్వాత లేకపోతే పేలుడు తర్వాత గుండెలు బాదుకుంటూ రకరకాల విషయాలు అన్ని చెప్తున్నారు. మరి ఈ జాగ్రత్తలు ముందేమైంది? అంటారా కోటేశ్వరరావు గారు? అంటే ఒక్కొక్కటి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ యూరియాకి సంబంధించి చేయడానికి ఒక గ్రైండర్ తీసుకున్నారు, దాని నుంచి మళ్ళీ కెమికల్స్ తీయడానికి ఇది చేసుకున్నారు. ఎక్కడికక్కడ సేఫ్టీగా దేనికి దానికి పక్కకు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికైనా సేఫ్టీగా ఉందనుకోవచ్చా? అందుకనే ఇప్పుడు ఆశా గారు, దేశంలో పరిస్థితులు మారుతున్నాయి, నిఘా సంస్థల తీరుతన్నులు మారుతున్నమాట వాస్తవం, దాన్ని కాదను. కానీ ప్రపంచంలో ఉగ్రవాదులు వారు కూడా తమ పద్ధతుల్ని తమ ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు మార్చివేస్తున్నారు. మరి అంటే వాళ్ళు అప్డేట్ అవుతున్నట్టుగా మన నిఘా సంస్థలు అప్డేట్ అవుతున్నాయా అన్నది ఇక్కడ ప్రశ్న. వాటి గురించి మనం సందేహించడం లేకపోతే వాటి సామర్థ్యాన్ని గురించి సందేహించడం సమస్య కాదు. ఎందుకని ఇప్పుడు మనకి పుల్వామా దాడి గురించి కూడా ఇప్పటి వరకు దేశానికి అసలు అట్లా దాడి ఎట్లా జరిగింది, అది మధ్యలో కాన్వాయ్ మధ్యలోకి ఒక ఉగ్రవాదుల వాహనం ఎట్లా వచ్చింది, ఎట్లా పేలింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు దేశానికి. మరి ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు పహల్గామ్ దాడి జరిగినప్పుడు లేదా ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడికక్కడ మన వెనకాల ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడే పేలుడు జరుగుతుందో అనేటువంటి భయం కొన్ని ప్రాంతాల్లో నెలకొన్నమాట వాస్తవం. అందుకని ఏమిటి కేంద్ర ప్రభుత్వం దీని గురించి గుండెలు బాదుకుంటూ చెప్తాంది. ఓకే, ఎక్కడ నిఘా ఫెయిల్ అయింది? రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు అనుకునేట్లయితే మరి ఢిల్లీ చుట్టుపక్కల లేదా ఢిల్లీలో ఉన్నదంతా కూడా బీజేపీ ప్రభుత్వాలే. అదే అందుకని చెప్తున్నా, ఇప్పుడు హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, ఢిల్లీలో ఉన్నది బీజేపీ. అసలు ఢిల్లీలో ఎవరున్నా కానీ పోలీస్ యంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చుట్టుపక్కల అందరూ వాళ్లే కదా. మరి ఎక్కడ ఇది ఎట్లా జరుగుతా ఉంది ఏమిటనేటువంటిది నిఘా వ్యవస్థకు సంబంధించే మాట్లాడదాం కోటేశ్వరరావు గారు. మనతో పాటు కన్నెగంటి రమేష్ గారు కూడా ఉన్నారు, ఏదైతే రక్షణకు సంబంధించిన నిపుణులు. గుడ్ ఈవినింగ్ అండి రమేష్ గారు. నమస్తే మేడం, టెల్ మీ. రమేష్ గారు, ఎట్లా చూడొచ్చు అంటే నిఘా వ్యవస్థ లోపమా? ఇంత జరుగుతున్నా ఎందుకు కనిపెట్టలేకపోయాము? ఈ స్థాయిలో అక్కడి నుంచి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు, రసాయనాలన్నీ మిక్స్ చేస్తున్నారు, బాంబ్ బ్లాస్ట్ సంబంధించి అంతా అక్కడే జరుగుతుంది, వైట్ కాలర్ బేస్ గా మొత్తం అంతా అదే అక్కడి నుంచే మొత్తం ప్లానింగ్ అంతా జరుగుతున్నప్పుడు ఎందుకు దృష్టి అటుపక్క పడలేదు? ఎందుకు నిఘా కనీసం లేదు అనేది ఎట్లా చూడాలి? ఇప్పుడు ఉగ్రవాదం మీద గత 12 ఏళ్లుగా నేను ఉగ్రవాద నిర్మూలనకి పరిశోధన చేస్తున్నానండి. నేను దీనికి సంబంధించి అమెరికాలో, ఇజ్రాయెల్లో, ఇంకా వేరే కంట్రీస్ లో కూడా కోర్సెస్ స్టడీస్ చేసి వచ్చాను. ప్లస్ ఐ టీచ్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీ, మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్. సో ప్లస్ రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. నా యొక్క అభిప్రాయం అడిగారు మీరు, నేను చెప్తానండి.
ఇప్పుడు రెండు రకాలు రియాక్షన్స్ ఉంటాయి మేడం. ఒకటేమో ఒక సంఘటన జరిగిన తర్వాత అప్పటికప్పుడు మనము చేసేవి, ఇంకోటేమో దీర్ఘకాలికంగా చేసేవి. అంటే సంఘటనకి ముందలే ప్రియాక్టివ్ గా, ప్రియంప్టివ్ గా, ప్రోయాక్టివ్ గా చేసేవి. ఈ రెండిట్లోనూ మనం కొంత ఈ రెండు దృక్పథాల్లోనూ మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రియాక్టివ్ గాను, ప్రోయాక్టివ్ గాను. ఇంకోటి ఏంటంటే భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది, 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్లస్ 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డరు, 26,000 కిలోమీటర్లని మనం కాపాడుకుంటా, అంటే ఉగ్రవాదుల లోపలికి రాకుండా దేశం లోపలికి. మళ్ళీ దేశం అంతర్గతంగా ఉన్న స్లీపర్ సెల్స్ ని, అంటే నిద్రాణంగా నిస్తేజంగా ఉన్నట్టు కనపడితే గానీ ఉగ్రవాద మూకలు అవి ఎప్పటికప్పుడు తమ పనులు చేసుకుంటానే ఉంటాయి. వాటిని కూడా మనము ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద స్ట్రాటజీ, ఇంత పెద్ద కంట్రీ, ఇన్ని కులాలు, మతాలు, ఇన్ని కోట్ల మంది జనాభా. సో నేనేం చెప్తానంటే నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అనేది ఒకటి ఏర్పడి, ముంబై 26 దాడులు జరిగి రేపు రాబోతున్న నవంబర్ 26కి ఆల్మోస్ట్ 18 ఏళ్ళు అవుతుంది. బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరు ఒక ఉగ్రవాద నిర్మూలన కోసము ఒక నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ ని పెట్టలేకపోయాం. సో అది పెట్టాలి ఇమీడియట్ గా, నెంబర్ 1. నెంబర్ 2, 365 రోజులు 24/7 ఉగ్రవాద నిర్మూలన మీద ఒక రకమైన యాక్షన్ అనేది జరుగుతూ ఉండాలి. స్కూల్స్ లో, కాలేజెస్ లో దేశ భద్రత, దేశ రక్షణ మీద యువతను కూడా మమైకం చేయాలి. ప్రతి సిటిజన్ కమ్యూనిటీ పోలీసింగ్ ని పెంచాలి. ఇవన్నీ అంటే ఒక బృహత్తర ప్రణాళిక. ఏదో పోలీస్ వాళ్ళు, నేవీనో, ఆర్మీనో, కోస్ట్ గార్డో వాళ్ళకి వదిలేసేసి వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇందాక పెద్దలు కోటేశ్వరరావు సార్ చెప్తుంది విన్నాను. ఐ న్యూస్ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఉగ్రవాదం మీద నేను పరిశోధన చేస్తున్నాడిగా 100 ఉగ్రవాద దాడుల్లో 100 ఉగ్రవాద ప్రణాళికల్లో 98ని నిర్వీర్యం చేసేస్తారు మన సెక్యూరిటీ ఏజెన్సీలు. ఆ 1-2 మాత్రమే బయటపడతాయి. ఆ 1-2 బయటపడి ఈ 98 చేసిన మంచిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళవు. నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా అంతర్లీనంగా. మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, పోలీస్, కస్టమ్స్ వీళ్ళు చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని బిగినింగ్ లోనే తుంచేస్తారు, వాళ్ళని ఓడిస్తారు. అవి బయటపడవు అసలు. ఏదో 1-2 మన వాళ్ళ దృష్టిలో తప్పించుకొని బయటపడతాయి చూడండి, అవి పెద్ద అయిపోతాయి, సెన్సేషన్ అయిపోతాయి. దాని వల్లే కదా ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరుగుతా, దాని వల్లే కదా ప్రాణాలు కోల్పోతా, దాని వల్లే కదా ఇప్పుడు ఇన్ని మూలాలు బయటపడుతున్నాయి. అందుకోసమే కదా మాట్లాడుతున్నాము. ఇంకా ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఎన్ని ఉగ్రస్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, ఎన్ని బాంబ్ బ్లాస్టులకి ప్లాన్ చేసుకున్నారు, దాని గురించి కదా మాట్లాడుతున్నాం. ఎస్ రమేష్ గారు, ఒక్క నిమిషం. వివి రావు గారు రిటైర్డ్ కర్నల్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వివి రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. వివి రావు గారు, ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నాం. ఈ మధ్య అంటే ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ డీటెయిల్స్ ప్రకారం చూస్తే కనుక అల్ఫలా యూనివర్సిటీ ప్రధాన కేంద్రంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి అన్నీ జరుగుతున్నాయి. వైట్ కాలర్ గానే అంటే వైద్యులే ప్రధానంగా దీంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందే చదివాను నేను, పిల్లల్ని కూడా అంటే మన ఇండియన్ పిల్లల్ని ఉగ్రవాదులు వారి వైపు అంటే బ్రెయిన్ అంతా వాష్ చేసి అటుపక్కకు ఉగ్రమూలాలు చేసే విధంగా, లేదంటే ఈ విధంగా మార్చే విధంగా వారికి సంబంధించి పహల్గామ్ అప్పుడు కూడా మనకి ఏది రాకుండా మనం నెట్వర్క్ అంతా సీజ్ చేసిన వీరి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇదంతా చేస్తున్నారు. ఒక పక్క షాహీన్ అని చెప్పి లేడీస్, ఇటుపక్క పిల్లలు, ప్రతి ఒక్కరిని ఉగ్రవాదం వైపు మార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క అల్ఫలా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఒక్కొక్కరుగా బయటికి రావడం, అక్కడ ఇప్పటి వరకు మనకి ఫ్యాకల్టీస్ గురించి చూస్తాము, 1-2-3 పేర్లు బయటకు వస్తున్నాయి. ఉమర్ కావచ్చు, షాహీన్ కావచ్చు, ముజ్మిల్ కావచ్చు. కానీ ఇంకా చాలా మంది అందులో ఉన్నవారు ఈ కుట్రలో భాగంగా పార్టిసిపేట్ చేశారు అనేది తెలుస్తోంది. ఇంత చేస్తున్నా కనీసం యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి తెలియడం లేదనేది ఒకటి, నిఘా వ్యవస్థ ఎందుకు దాని వైపు చూడలేదనేది మరొకటి. ఈ యూనివర్సిటీ విషయంలో మాత్రం
స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న కాలేజ్ గా స్టార్ట్ అయింది. 2014లో దీనికి సడన్ గా లైసెన్స్ వచ్చింది, యూనివర్సిటీ లైసెన్స్. ఆ యూనివర్సిటీ లైసెన్స్ వచ్చినప్పుడు మైనారిటీ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు ఎస్పెషల్లీ నిఘా మాత్రం విపరీతంగా ఉండాలి. ఆడిట్ జరుగుతుంది, యూనివర్సిటీ ఆడిట్ జరుగుతుంది, సెంట్రల్ ఆడిట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాయి. ఎక్కడో ఒక మిస్సింగ్ లింక్స్ మాత్రం వీళ్ళు తప్పనిసరిగా ఉన్నారు, అందులో డౌట్ ఏమీ లేదు. తర్వాత ఏంటంటే ఈవెన్ ఐబీ ఇటువంటి ఏజెన్సీలు కూడా జనరల్ గా కొంచెం యూనివర్సిటీస్ మీద కొంచెం కన్నేసి ఉంచాలి. ఎందుకంటే యూత్ అక్కడ ఉన్నారు, యూత్ ఎక్కడుంటే అక్కడ ప్రభావానికి లోన్ అవుతారు. ప్రభావానికి లోన్ అయ్యే చోటే మీకు టెర్రరిజం ఇటువంటి పైకి వస్తాయి. జైన్యూ ఉందని అది అందరికీ తెలుసు. అలాగే వెస్ట్ బెంగాల్లో జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది, అది కూడా అందరికీ తెలుసు. ఇటువంటి జరుగుతాయని తెలిసి కూడా కొంత నిగ్రాన్ని తగ్గించడం మన దురదృష్టం. అది వదిలేయండి ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే గ్యాప్స్ ఇప్పుడు ఉంటాయి. అది ఇంకా మనది ప్లూరల్ దేశం. తర్వాత ఏంటంటే మనది ఇనిషియేటివ్ లేని దేశం. పాకిస్తాన్ అనుకోండి, జిహాద్ పేరుని కానివ్వండి, యాంటీ హిందూ ఎజెండా కానివ్వండి, వాళ్ళు ఇనిషియేటివ్ ఉంది. ఎప్పుడు ఎవరి దగ్గర ఇనిషియేటివ్ ఉంటే వాళ్ళు ఇనిషియల్ స్టెప్ లో వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు, వాళ్ళు ఎప్పుడు ముందర ఉంటారు. మనం రియాక్టివ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు అయిన ఇన్సిడెంట్ అయిన తర్వాతే మనం రియాక్ట్ అవుతాం, లేకపోతే దాని నుంచి లెసన్స్ నేర్చుకుంటూనే ఉంటాం. ఎప్పుడు లెసన్స్ నేర్చుకుంటూనే ఉంటాం, అది ఫుల్ ఇంప్లిమెంటేషన్ కారణంగా. అయితే మన కంట్రీలో ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐ కెన్ టేక్ ద నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్. తమిళనాడు చూడండి, కోయంబత్తూరులో అక్కడ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్కి వచ్చింది వాళ్ళకి. అలాగే వెస్ట్ బెంగాల్లో మీకు క్లియర్ కట్ ఆర్డర్స్ ఉంటాయి, పోలీసులు ఎవరిని టచ్ చేయకూడదు. మీరు ఫెజ్ క్యాప్ పెట్టుకుని ఉన్నారంటే 3 రైడింగ్ కానివ్వండి, హెల్మెట్ లేకపోనివ్వండి, లేకపోతే రాంగ్ సైడ్ వెళ్ళనివ్వండి, మీకు అసలు ఏమీ జరగదు. అది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. సో దానివల్ల ఏంటంటే ఒక టెండెన్సీ వస్తుంది, మనకేమి కాదు మనం చేయొచ్చని. అలాగే మీకు కొన్ని దుర్గాపూర్ ఇటువంటి సిటీస్ లో బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. వాళ్ళు బాంబులు తయారు చేస్తుండగా, ఎలక్షన్స్ ముందర చేస్తుండగా ఏని. అయితే పోలీస్ యంత్రాంగం పొలిటికల్ దీనిలోకి లోపలడి ఉండడం వల్ల వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అదే ఫుల్ పోలీస్ యంత్రాంగానికి ఫుల్ లెవరేజ్ ఇచ్చేస్తే, వాళ్ళని ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేస్తే ఐఎమ్ వెరీ షూర్ దే విల్ డూ ఎ బెటర్ జాబ్. అలాగే ఇందులో మాత్రం డౌట్ ఏమి లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడున్న ఏంటంటే ఢిల్లీ విషయానికి వస్తే, ఇంకా మిగతా విషయానికి వస్తే, ఇప్పుడు మన ఈ దేశంలో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని సిఐఎస్ఎఫ్ చేతుల్లో లేవు. చాలా వరకు ఇంకా స్టేట్ పోలీసుల చేతుల్లో ఉన్నాయి. ఆ స్టేట్ పోలీసుల చేతుల్లో వాళ్ళకి అంత ట్రైనింగ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒకసారి ఇప్పుడు కొంతమంది ఈ పోలీస్ అకాడమీస్ లోను వీటిలోనూ ట్రైనింగ్ అవుతారు, కానీ వీళ్ళకి అటువంటి ఏరియాలో ఆపరేట్ చేయనందుకు వీళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. ఆ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వాళ్ళకి థియరీ ట్రైనింగ్ ఉన్నా కానీ వాళ్ళు పట్టుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లో మిలిటరీ గార్డ్స్ ని ప్రొవైడ్ చేసినప్పుడు మధ్యలో ఒక అతను అన్నాడు, నాకు సిఎస్ఎఫ్ ని తీసుకుంటాను, ఆర్మీ వద్దని. నేను వెంటనే ఒకటి చెప్పాను, వాళ్ళకి సిఎస్ఎఫ్ ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్ లో ఉంది. వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కడ వస్తుంది? జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజం, ఆ వెపన్ పట్టుకున్నవాడు ఎలా ఉంటాడు, వెపన్ పట్టుకున్న ఎలా ఉంటాడు, స్మగ్లింగ్ చేసేవాడు ఎలా కనిపిస్తాడు, ఎలా రెక్కీ చేస్తారు, ఏ టైంలో చేస్తారు, ఇటువంటివన్నీ ఫిజికల్ చదువు రాకపోయినా కానీ ఒక ఆర్మీ లెసర్ ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఆయనకి ఎక్స్పోజర్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు బెటర్ జాబ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అది చెప్పిన రోజు నెల రోజుల తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఒక ఇన్సాస్ వెపన్ స్మగ్లింగ్ అవడం పట్టుకున్నారు. అది చెప్పడం వల్ల ఎలా విసిరేయచ్చో బయటకు విసిరే పార్ట్లు విసిరేసి బయట అసెంబ్లీ చేశారు. కలకత్తాలో జరిగింది, మీడియాలో వచ్చింది. ఇది ఒక ఇన్సాస్ వెపన్ బయట స్మగ్లింగ్ అయిపోయింది ఫ్యాక్టరీ నుంచి. వస్తున్నటువంటి మరొక పాయింట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత దీంట్లో పాకిస్తాన్ ఉగ్రమూలాలు కనిపిస్తున్నాయని చెప్పి వచ్చిన తర్వాత వీరిని విచారిస్తుండగా అనేక కోణాలు, అనేక వివరాలు బయటకు వస్తున్నాయి, అనేక పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగింది, ఏ విధంగా బయటకు వచ్చింది, రసాయనాలు ఏంటి, ఈ 30 lakhs ఫండింగ్ ఏంటి, అన్ని బయటకు వస్తున్న తర్వాత ఈ మధ్య జరుగుతున్న ప్రచారం ఏంటంటే, మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ఇది మాత్రం కామా పెట్టాం, ఫుల్ స్టాప్ కాదు, ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా తోక జాడింపు చర్యలకు పాల్పడితే రియాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఇది మరొకసారి సింధూర్ 2కి పాల్పడే అవకాశం ఉంటుంది అంటే అట్లాగుంది అని చెప్పి కూడా అంటున్నారు. 100% ఉందమ్మా, అందులో డౌట్ ఏమీ లేదు. దీనికి ముందర ఏంటంటే మనం సమయం టైమ్ అండ్ స్పేస్ అంటాం ఇంగ్లీష్ లో, ఆ సమయం సందర్భం కోసం చూస్తాం.
ఏంటంటే అదను కోసం చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఏంటంటే మన ఇండియాలోనే ఈ మాడ్యూల్ ఏదైతే 2 బ్రేక్ అయినాయో, గుజరాత్ లో ఒకటి, ఫరీదాబాద్ లో ఒకటి. ఫరీదాబాద్ లింక్ పుల్వామాలోను, పుల్వామా తర్వాత మిగతా వెస్ట్ అండ్ కాశ్మీర్ లోను ఇవన్నీ రైడ్స్ జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి, ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇది ఒక కొలిక్ వచ్చేంత వరకు బహుశా వెయిట్ చేస్తారు. మనం ఎప్పుడు ఎవరో ఏదో చేశారని చెప్పి తొందరపడకూడదు. జస్ట్ బికాజ్ అపోజిషన్ పార్టీస్ కి ఏముంది, వాళ్ళకి పని లేదు కాబట్టి ప్రతిదీ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన అపోజిషన్ క్రిటిసిజం కి మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. మన పందాలో మన కాన్ఫిడెంట్ గా మన ఓన్ టైంలో చూస్ చేసుకుని చేయాలి. చాలా స్కోప్ ఉంది, జరుగుతుంది, కానీ దానికి సమయం సందర్భం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకోటి చెప్తున్నాను క్లారిటీ తోటి, కేవలం అల్ఫల్లా యూనివర్సిటీ కాదు, ప్రస్తుతానికి ఐఎమ్ వెరీ షూర్ హైదరాబాద్ లో కనీసం 2 స్లీపర్ మాడ్యూల్స్ ఉంటాయి, కోయంబత్తూరులో ఉంటాయి, పూనాలో ఉంటాయి, బాంబేలో ఉంటాయి, తర్వాత ఇంకొంచెం యూపీలో అలీగఢ్ అటువంటి ప్లేసుల్లో ఉంటాయి, వెస్ట్ బెంగాల్ జాదవ్పూర్ లో ఉంటుంది. వాటిని కనుక్కోవాలండి. ఇది కేవలం మెడికల్ డాక్టర్సే కాదు, ఇంజనీర్స్ ఉంటారు, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉంటారు. కనిపిస్తుంది ఆ యూనివర్సిటీలో డాక్టర్స్ కాబట్టి డాక్టర్స్ ప్రధానంగా బయటకు వచ్చారు. ఏమో ఎక్కడ ఏ కేంద్రంగా ఎవరున్నారు అక్కడ, ఇంజనీర్సే ఉండొచ్చు, లేదంటే స్లీపర్ సెల్స్ కింద రోడ్డు మీద ఉండే వాళ్ళే ఉండొచ్చు. ఎవరు ఏ విధంగా ఉన్నారనేది కనిపెట్టాల్సిన బాధ్యత ఎట్లా కనిపెడతారనేదే పాయింట్ కదా. జరిగిన తర్వాత స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడు ఫరీదాబాద్ లో జరిగి ఉండొచ్చు. ఆ ఫరీదాబాద్ లో జరిగినప్పుడు మన హైదరాబాద్ స్టేట్ కానీ, తెలంగాణ పోలీస్ కానీ, ఆంధ్ర స్టేట్ పోలీస్ కానీ అప్రమత్తమయ్యి వెంటనే వీళ్ళ ఓన్ రీసెర్చ్ ఎనాలిసిస్ మొదలు పెట్టాలి. మన ఈ లోకల్ ఏరియాస్ లో ఎక్కడైనా అనుమానం రాగానే ఆ లీడ్స్ తీసుకోవడం మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఒక చిన్నది ఏదో జరిగింది, కొంత రిట్రీవ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక మిగతాయి కూడా చేస్తూ ఉండాలి. అది మాత్రం తప్పనిసరి. ఆ లెసన్స్ నేర్చుకోవడం, ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేయడం, ఇది మన దేశంలో కొంచెం బ్యాక్వర్డ్ గానే ఉన్నాం, అందులో డౌట్ ఏమి లేదు. చెప్పండి. ఒక నిమిషం రావు గారు, కోటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్స్ అని విన్నాం. అంటే ఇప్పుడు అక్కడ బయటకు వచ్చింది కాబట్టి ఈ విధంగా ఉంది. వివిరాగో చెప్పిన విధంగా మెయిన్ సిటీస్ ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు హైదరాబాద్ కానీ, బీహార్ కానీ, లేదంటే గుజరాత్ కానీ, బెంగళూరు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఎఫెక్టెడే, లేదంటే స్లీపర్ సెల్స్ మాదిరిగా వీళ్ళందరూ మనకి సీసీ ఫుటేజ్ లో చూస్తున్నప్పుడు షాప్స్ లో ఈజీగా మనం ఎట్లా ఉంటాం అట్లా కూర్చుంటారు. ఎవరికి అనుమానం కూడా రాలేదు. అవి కొనుగోలు చేస్తున్నప్పుడు కానీ మిగిలిన వ్యక్తులతో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం వాళ్ళు కూడా అట్లా కలుపుకొరతనంగా తిరుగుతున్నారు. ఎవరికి చిన్న డౌట్ కూడా రాలేదు ఇన్సిడెంట్ అయ్యే వరకు కూడా సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటే. మీరేమంటారు? ఒకవేళ ఈ అన్ని సిటీస్ కూడా ఇదే విధంగా ఉంటే గనక ఎంతో కొంత ఒకరో ఇద్దరో లేదంటే 2 సంస్థలు 3 సంస్థలు విధంగా ఉన్నాయంటే ఎట్లా చూడాలంటారు? ఎట్లా పసిగట్టాలంటారు? ఒకటి మాత్రం చెప్పండి. చెప్పండి. ఒకటి మాత్రం గ్యారంటీ అండి, స్టేట్ పోలీస్ ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేస్తే మాత్రం వాళ్ళు నిజంగా లీడ్స్ తీసుకోగలరు. ప్రతిదీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ రాజకీయం లేకుండా, లోకల్ ప్రమేయం లేకుండా, వేరే ప్రయారిటీస్ లేకుండా. అంటే ప్రయారిటీస్ అంటే ఏముంది, ఆ విఐపి కాన్వాయ్స్ తిరగడంలో మొత్తం పోలీసులు బిజీ అయిపోతారు, లేకపోతే ట్రాఫిక్ అమెండ్ చేయడంలో బిజీ అయిపోతారు, లేకపోతే ఒక ఎలక్షన్ జరుగుతుంటే దాని మీద మొత్తం ఫోకస్ అయిపోతారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ అయిపోతుంది. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నారు అనుకోవచ్చు, ఇప్పుడు వీళ్ళు ఒక ఇల్లు తీసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ముడిసరుకు అంతా కూడా ల్యాబ్ నుంచి తీసుకొస్తున్నారు, రెంట్ తీసుకున్నటువంటి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ బాంబులు ఎట్లా చేయాలి ఏంటని ఆల్రెడీ డాక్టర్స్ కాబట్టి కొంత నాలెడ్జ్ ఉంది, దాని ప్రకారం ముందుకెళ్లారు. ఆ ఇంటికి తీసుకున్నటువంటి రెంట్కి ఏదైతే ఇచ్చారో వాళ్ళు కూడా అవగాహన ఉండాలిగా. అంటే సామాన్య ప్రజలకు కూడా మీరు ఇంటికి అద్దెకిస్తున్నారు, ఇలా ఉండాలి ఇట్లా ఉండాలి, మీకు ఏదైనా అనుమానం వస్తే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కదలికలు ఇట్లా ఉంటాయి గమనించండి, ఎవరెవరు ఎట్లా ఉన్నారు అనేది నార్మల్ పీపుల్ కూడా అవేర్నెస్ ఉండాలి కదా అంటున్నా, కాదంటారా? అవునండి, ఆ మాత్రం అవేర్నెస్ వాళ్ళకు కూడా. అక్కడ కూడా రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే 1-2 సార్లు అడిగినట్టు రిపోర్ట్ వస్తుంది, వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు, ఏదో మామూలుగా అడ్జస్ట్ అయిపోయింది, కానీ వాళ్ళు వెంటనే అనుమానాస్పదంగా దాని మీద కొంచెం నిగ్రహాన్ని పెట్టి ఉండాల్సిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా రెంట్కి ఇచ్చారంటే ఏదో హై రెంట్ కని ఆశపడి ఉంటారు ఆబ్వియస్లీ. ఏదైతే మెయిన్ సిటీస్ అని మాట్లాడుకుంటున్నామో ఈ సిటీస్ లో అయినా సరే ప్రమాదం జరగక ముందే గుర్తించుకోవడానికి అనేది. ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ కోటేశ్వరరావు గారు. ఫైనల్ గా ఒకటేనండి, ఇప్పుడు ఇది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్ట్. ఇది మన రావు గారు రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నారు, అది వాస్తవం. కానీ అట్ ది సేమ్ టైమ్ భద్రతా దళాలకి, పోలీసులకి
పూర్తి అధికారాలు ఇస్తే వాళ్ళు చేసినటువంటి ఎక్సెస్ అది యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేశారా, లేకపోతే బీజేపీ హయాంలో చేశారా, లేదా రాష్ట్రాల్లో ఏ పార్టీ హయాంలో చేశారు ఏమిటనేటువంటిది నక్సల్స్ విషయంలో కావచ్చు, లేదా కాశ్మీరు ఇట్లాంటి విషయాల్లో కూడా చూస్తే అనేక ఎక్సెస్. అసలు అంటే అక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు భద్రతా దళాలకు సహకరించినటువంటి పరిస్థితిని సృష్టించారనేటువంటిది నా అభిప్రాయం. అందుకని మన భద్రతా దళాల అప్రోచ్ లో కూడా అంటే ప్రతి వాడిని అనుమానించిన ప్రతి వాడిని నేరస్తుడిగానే చూసేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అందుకని మన భద్రతా దళాలు వ్యవహరించేటువంటి తీరులో కూడా అసలు సమాచారాన్ని ఎవడైనా ఒక నిజాయితీ పరుడైనటువంటి పౌరుడు ఎవరో ఒకళ్ళు ఇవ్వాలంటే వాడిని పట్టుకొని వేధిస్తారు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళతో నీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పేసి వాడిని పట్టుకొని వేధిస్తారు. అందుకని ఎవరికన్నా తెలిసినా గానీ మనకెందుకురా బాబు అని చెప్పేసి తప్పించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. రెండోది, మన నిఘా వ్యవస్థ ఎంత డొల్లతనం అంటే వీరప్పన్ను పట్టుకోవడానికి రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలండి, ఎన్ని సంవత్సరాలు అంత అసమర్థంగా ఉన్నామా? నిజానికి అధికార యంత్రాంగం కుమ్మక్కుంది. ఇప్పుడు ఇక్కడ కూడా పహల్గామ్ అటాక్ అనేది గురించి మాట్లాడుతున్నాం. పహల్గామ్ అటాక్ ఈ ఇయర్ లో జరిగింది, కానీ వీళ్ళ ప్లానింగ్ 2023 నుంచి జరుగుతోంది. 2 years బ్యాక్ నుంచి ఎక్కడెక్కడ ఏం చేయాలి ఏంటి అనేది కూడా 2 years బ్యాక్ నుంచి. రెండోది ఇటువంటి ఏవైనా ఇందాక మన రమేష్ గారు చెప్పారు, కొన్నిటిని బస్ చేస్తున్నారు, కొన్నిటి చేస్తున్నారని. అది చేసిన సందర్భాల్లో రాజకీయ నాయకులు తమ గొప్ప తామే చేయించాము అని చెప్పేసి దాని క్రెడిట్ వాళ్ళకి తీసుకోవడానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నించారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు అదే చేశారు, బీజేపీ వాళ్ళు అదే చేశారు. మరి ఆ విధంగా రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా చేస్తా ఉంటే రావు గారు మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని అంటున్నారు. మరి ప్రతిపక్షాలు ఇదే బీజేపీ ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది, ఇదే కాంగ్రెస్ ఒకప్పుడు అధికార పక్షంలో ఉన్నది. అందుకని ప్రతిదాన్ని రాజకీయం చేయడం, మిలిటరీ చర్యలను కూడా రాజకీయం చేయడం అనేటువంటిది ఇటీవల కాలంలో ఒక ప్రమాదకరమైనటువంటి క్రీడగా మారింది. ఎందుకు చేస్తున్నారు? మిలిటరీ ఏదన్నా చేస్తే ఆ విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు. మనం చూసాం కార్గిల్ పోర్లను, లేకపోతే ఇతరత్ర అనేక సందర్భాల్లో ఏదో వీళ్ళేదో పొడి చేసినట్టు, వీళ్ళేదో చేసినట్టుగా మొత్తం దాన్ని రాజకీయాలకు ఓట్ల. అందుకని ఒక విధమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఎవ్వరు అధికారంలో ఉన్న కేంద్రంలో, నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అదే పని చేసింది, బీజేపీ అంతకంటే రెట్టింపు చేస్తా ఉంది. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని 10 ఏళ్లలో వీళ్ళు చేస్తున్నారు. అందుకని అసలు ఇటువంటి వాతావరణం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. దీన్ని నివారించడానికి ఏం చేయాలి అనేటువంటిది కూడా ఆలోచించాలి. నిఘా అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అది. కానీ ఇటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఒక మహిళా డాక్టర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. హిందూ వాహిని పేరుతోటి కత్తులు, బల్యాలు, తుపాకులు పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళ గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడామా? ఎందుకని? వీళ్ళకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? హిందూ వాహిని పేరుతోటి కత్తులు, బల్యాలు పట్టుకొని ప్రదర్శనలు చేస్తున్నారు కదా, సాధువులు వీళ్ళందరూ కూడా వెళ్ళి రెచ్చగొడుతున్నారు కదా. వీళ్ళకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఏమిటి? అందుకని ఇటువైపు ఒక ఇన్స్పిరేషన్, దానికి కౌంటర్ గా కట్టేయటం కాదు, ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నాను. ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నాను. ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఎవరైనా కానీ రాడికల్ కావడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకనే ఎయిడ్స్ కి చికిత్స లేదు, నిరోధము అన్నట్టుగా ఈ ఉగ్రవాదానికి కూడా నిరోధం తప్ప చికిత్స లేదు. ఒక ఉగ్రవాది కాకపోతే ఇంకొక ఉగ్రవాది, ఒక రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో గుర్తు రావడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం. ఉదాహరణకు మనం చూస్తున్నాం, గాజాలో హమస్ తీవ్రవాదులను కొంతమంది అంటారు, కాదు గాజా విముక్తి కోసం సాయుధులు అంటారు. మరి అత్యధిక ఆధునికమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి మరి ఇజ్రాయిల్ ఎవరినన్నా పట్టుకోగలిగిందా? హమస్ తీవ్రవాద అనేటువంటి వాడిని, లేదా సాయుధ అనేటువంటి వాడిని? లేదు, సాధ్యం కాదు. ఎందుకంటే అది జనంలో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్. అది పుట్టే ప్రతి వాడు కూడా ఇజ్రాయెల్ ని వ్యతిరేకించేందుకు ఆయుధం పట్టుకోవడానికి పుట్టే ప్రతి పిల్లవాడు కూడా అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అక్కడ. అందుకని నేను అనేది అటువంటి పరిస్థితుల్ని మనం నివారించడానికి ఏం చేస్తున్నాం అనేది ఒకటైతే, రెండోది నిఘా. ఈ నిఘా అనేటువంటిది మనం ఏమన్నా పాఠాలు నేర్చుకున్నామా? నేర్చుకోవాలి. అందుకని ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా చర్చించాల్సినటువంటి, మనకు ఉన్నటువంటి సమయంలో వాటన్నిటిని మనం చర్చకూడదు. కానీ
ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉన్నదనేది మాత్రం నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. వివేరావు గారు, ఫైనల్ గా ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ యూనివర్సిటీలో లెక్చరర్స్ తో పాటు సమీప ప్రాంతాల గైర్హాజరు అక్కడి నుంచి అక్కడ ఎవరూ లేకుండా చాలా మంది వెళ్ళిపోయారు. సో దీన్ని ఎట్లా చూడాలి అంటే దీంట్లో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఉంది? మరొక కోణం కూడా కనిపిస్తోంది. అరే ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు మా భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు మేము కనీసం యూనివర్సిటీ అంటేనే మా మీద ఒక ముద్ర పడిపోయింది, మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు, మమ్మల్ని కూడా ఒక టెర్రరిస్ట్ గానే భావిస్తున్నారు, మా ఫ్యూచర్ ఏంటి అంటున్నారు. మరో పక్క ఇంకోటి ఏంటంటే ఇంతమంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారంటే మన సేఫ్ జోన్ లోనే ఉన్నట్టేనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి, అనుమానాలు. ఈ యూనివర్సిటీ పరిస్థితుల్లో చూస్తే మాత్రం రెండు ఉన్నాయండి కేసులు. కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో దుక్కున ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎప్పుడో సపోర్టో లేకపోతే ఇండైరెక్ట్ సపోర్టో, లేకపోతే అంటే మామూలుగా వాలంటరీగా సపోర్ట్ ఇవ్వడం కాదు కానీ దాన్ని ఏమంటారంటే విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అంటారు. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి చదువు ప్రాధాన్యత, సో ఇక్కడ దెబ్బతింటుంది కాబట్టి ఫస్ట్ ఎస్కేప్ తీసుకుని వేరే యూనివర్సిటీస్ కానీ వేరే కాలేజెస్ కానీ మారడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే కొంతమంది భయంతో ఎందుకు మనం ఇదంతా ఇరుక్కోవడం, 2 నెలలు హాయిగా ఎక్కడైనా సరే సెలవు తీసుకుని ఉంటే తర్వాత దానికి సర్దుమణుగుతాయి, అప్పటికల్లా ప్రొసీజర్స్ కొంచెం సెట్ అవుతాయి. ఈ 3 రకాల ప్రజలు ఉంటారు. తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, అందులో డౌట్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి అసలు దేశానికి నేషనల్ కౌంటర్ టెర్రరిజం డాక్ట్రిన్ అన్నది లేదు ఈ రోజు కూడా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ టెర్రరిజాన్ని ఎలా డీల్ చేయాలి అన్నది ఒక డాక్యుమెంట్ కాన్స్టిట్యూషన్ రూపంలో, కాన్స్టిట్యూషన్ అనగానే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద నేషనల్ లెవెల్కి అంటే క్యాబినెట్ సెక్రటేరియట్కి కానీ వాళ్ళ మినిస్టర్స్కి కానీ గైడ్ లైన్స్ ఇస్తా. ఎందుకంటే గైడ్ లైన్స్ హ్యావ్ టు బి అక్రాస్ ఫైనాన్స్, కామర్స్, డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, తర్వాత హోమ్ డిఫెన్స్, ఇటువంటి విభాగాలన్నిటికీ కలిపి ఉంటాయి. అందుకని చెప్పి ఆ డాక్టరీన్ మనకు లేనే లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా అంటే ఇప్పుడు ఈ ఆల్ఫల్లా యూనివర్సిటీ దాంట్లో ఇవన్నీ ఇన్వాల్వ్ కాదు కానీ ఇంకా రెచ్చగొట్టే విధానాలు చాలా ఉన్నాయి. అవి ఇంకా ఇండియాలోకి రాలేదు. అది మన అదృష్టం, అది గుర్తుపెట్టుకోవాలండి. చెప్పండి ఏంటవి అంటే ఏవి రాలేదు, ఏ విధంగా అదృష్టం? పబ్లిక్ లో చెప్పడం మంచిది కాదండి, ఎందుకంటే కొంచెం కొంతమందికి ఐడియాస్ వస్తాయి. ఓకే, ఎస్, ఏదైనా మన దేశ భద్రతకు సంబంధించి మనం జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాలు దాయాలి. కోటేశ్వరరావు గారు ఇంతకుముందు మాట్లాడిన విధంగా మహిళల్ని వార్తల కంటే ఉగ్ర టెర్రరిస్టులుగా మార్చడానికి ప్రేరేపిస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, యువతని మారుస్తున్నారు, పిల్లల్ని మారుస్తున్నారు. ఏంటి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనుకోవచ్చు మనం? ఉగ్రవాదం వైపు మార్చడానికి మనం ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అనేది. ఎందుకనే ఇప్పుడు ఎట్లాగైతే కౌంటర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేటువంటిది ఏ విధంగా ఒక పాలసీ అనేది ఉండాలో, ఈ ఉగ్రవాదం తలెత్తడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి, దానికి కౌంటర్ గా ఏం చేయాలి, అది కదా ముఖ్యం. ఏ దేశం అయినా, మన దేశం అయినా మరొక దేశం అయినా కానీ ఒక ఉగ్రవాదం తలెత్తింది అంటే ఎందుకని కొంతమంది ఉగ్రవాదులు తలెత్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం కరెంట్ టాపిక్ లో గురించి చెప్పుకునేటైతే మార్చి 31లోగా మేము నక్సలైట్లని, సాయుధ నక్సలైట్లని అంతం చేస్తామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టి చెప్పారు. సరే, వాళ్ళు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రభుత్వం మీద నమ్మకం లేదు, తుపాకులు పెట్టారు కనుక వాళ్ళు ఏం తేల్చుకుంటారు తేల్చుకోండి, నాకు అభ్యంతరం లేదు, మనకు అభ్యంతరం లేదు. ఇక్కడ సమస్య ఏమిటి, ఎందుకు నక్సలైట్లు అటవీ ప్రాంతాల్లో ఎత్తారు? మరి ఆ గిరిజనుల మీద అణచివేత లేదా గిరిజనుల దోపిడీ లేదా గిరిజన యువతులని ఏ విధమైనటువంటి అబ్యూజ్ చేస్తున్నారో ఇవన్నీ అందరికీ తెలుసు కదా. మరి ఆ మార్చి 31 తర్వాత, మార్చి 31 నాటికి ఆ పరిస్థితులన్నింటినీ మేము సరి చేస్తాము, అణచివేతను ఆపేస్తాము, దోపిడీని ఆపేస్తాము, ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టము అనేటువంటి మాట ఎందుకని పాలకుల నుంచి రావట్లేదు? నక్సలైట్లు మేము అణిచేస్తాం అంటున్నారు, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మిలిటరీ ఉంది, అణిచేస్తారు, తగినంత మంది కోవర్ట్లని ఆల్రెడీ ఇప్పటికే మీరు వాళ్ళలో ప్రవేశపెట్టారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తోటి మీరు అంతా చేస్తున్నారు, అన్ని ఓకే, అది వేరే అంశం. కానీ మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి దోపిడీని ఈ నక్సలైట్లకి లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి గిరిజనులు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? వాళ్ళకి ఏమైనా పని పాట లేకుండా మద్దతు ఇస్తున్నారా? లేదు కదా. కాంట్రాక్టర్ల దోపిడీ, ల్యాండ్ లార్డ్స్ దోపిడీ,
అన్ని రకాల దోపిడీకి గురవుతున్నటువంటి దాన్ని మార్చి 31 మేము అంతం చేస్తాము, సాధారణ పరిస్థితులు కల్పిస్తాం అనేటువంటి మాట మరి అమిత్ షా గారి నుంచి, బండి సంజయ్ గారి నుంచి ఎందుకు రావట్లేదు? అది రాకుండా ఓకే, వాళ్ళు ఉన్నటువంటి మావోయిస్టులందరినీ మీరు చంపేస్తారు. చంపేసిన తర్వాత మళ్ళా అణచివేత కొనసాగితే దానికి ప్రతిఘటన రాదా జనం నుంచి? మన చరిత్ర ఏం చెప్తా ఉంది? సంతాల్ తిరుగుబాటు దగ్గర నుంచి మొన్ననే మనం బిర్సా ముండా మన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాం. మరి సంతాల్ తిరుగుబాటుని పెద్ద ఎత్తున అణిచేశారు, 15,000 మందిని చంపేశారు గిరిజనుల్ని. ఆ తర్వాత మరి కొన్నేళ్లకి బిర్సా ముండా రూపంలో మళ్ళా ప్రతిఘటన వచ్చింది కదా. ఆ తర్వాత జరిగినటువంటి అనేక ప్రతిఘటనలు అంటే రిపీట్ అవుతూనే ఉన్నాయి కదా. ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే దోపిడీ కొనసాగుతాం. ఇప్పుడు కూడా మరి అటువంటిది ఎందుకు రావట్లేదు? మామూలు ఇదేమో ఈ తీవ్రవాదం వేరు, ఆల్ఫలా తీవ్రవాదం ఇది వేరు, లేదా వామపక్ష తీవ్రవాదం ఇది. మరి ఈ వామపక్ష తీవ్రవాదాన్ని గురించి మరి దీనికి ఏమన్నా పాలసీ ఉందా? ఎన్కౌంటర్ల పేరుతో పట్టుకొచ్చి కాల్ చేయడం తప్ప ఏమన్నా పాలసీ ఉందా నివారణకి? అందుకని నేను అనేది ఇటువంటి వాటి అన్నిటి మీద సమగ్రమైనటువంటి, ఒకవైపునే చూసేట్లయితే మనకంతా కూడా భూతత్వంలో ఒకటే కనిపిస్తుంది. కానీ రెండో వైపు చూస్తే మళ్ళా అటువంటి పరిస్థితుల్ని కొనసాగిస్తున్నారు. అది ప్రమాదకరం. అది నేను చెప్తాను. రావు గారు, ఇంతకు ముందు మనం చెప్పిన విధంగా మన స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది ఏదైతే ఉమర్ నబీ అంటే ఉగ్రవాదులు మన పక్క నుంచి వెళ్ళినా మనకు తెలియకుండా ఉన్నటువంటి కండిషన్ లో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వేసుకుంది కూడా వైట్ కాలర్, అంటే డాక్టర్ కోట్ వేసుకున్నారు. డాక్టర్ అంటే మనం చాలా గౌరవప్రదంగా చూస్తూ ఉంటాం. ప్రాణాన్ని అంటే ఒక ప్రాణాన్ని మళ్ళీ పోసే వ్యక్తి డాక్టర్ అంటాం, కానీ ప్రాణాలను తీయడానికే ఉగ్రవాదుల రూపంలో ఈ డాక్టర్ కోట్ని అడ్డంగా పెట్టుకున్నటువంటి పర్సన్స్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నారు. సో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో పక్కనటువంటి పర్సన్ నిజమా వాస్తవమా, అది ఎవరు ఏ ముసుగేసుకొని మన పక్కన తిరుగుతున్నారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మెయిన్ ప్లేసెస్ లో హైదరాబాద్ కూడా ఉంది. ఒకరో ఇద్దరో 2 సంస్థలో, లేదంటే ఎక్కడో ఒక చోట స్లీపర్ సెల్స్, ఈ విధంగా మానవ బాంబుల రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడో చోట ఎక్కడో ప్లేస్ లో గతంలో కూడా మనం బాంబులు చూసాం. కాబట్టి ఏం చెప్తారు వ్యూస్ కి? అంటే ప్రజలకి అవగాహన ప్రభుత్వాలు కల్పిస్తాయి లేదా పక్కన పెడదాం, ఎట్లా గుర్తించాలి, అసలు ఏ విధంగా అవగాహన ఉండాలి అనేది ఏదైనా చిన్న ఏమైనా ఉంటాయా? అసలు మనకేం అర్థం కావట్లేదు కదా పక్క నుంచి చూసినప్పుడు కూడా. ఇందులో ప్రాబ్లం ఉందమ్మా. మన ఇండియాలో ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే గెట్టోయిజేషన్ అంట. అంటే ఇంగ్లీష్ లో దీన్ని తెలుగులో ఒక కమ్యూనిటీ ఒక ప్రాంతంలోనే ఎండిపోతుంది. ఒక అపార్ట్మెంట్ బ్లాక్ కట్టినా గానీ అందులో ప్రామినెంట్ గా ఒక కమ్యూనిటీ చేరిపోతుంది, మిగతా కమ్యూనిటీ వాళ్ళని రానివ్వరు కూడా కొన్నిట్లో. అది చాలా డేంజర్. ఫస్ట్ థింగ్ మన హైదరాబాద్ తీసుకుంటే కొన్ని ప్రాంతాలు కొన్ని కమ్యూనిటీస్ కి ఎక్స్క్లూజివ్ అయిపోయినాయి. అది పొలిటీషియన్స్ కి చాలా సూటబుల్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఓట్ పవర్ పెరుగుతుంది. కానీ సెక్యూరిటీ విషయంలో ఏమవుతుందంటే అక్కడ ఏం జరుగుతుందో బయట వాళ్ళకి రాదు. ఒకవేళ లోకల్స్ పసికట్టగలిగినా గానీ వాళ్ళు న్యూట్రల్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇటువంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు వేరే ఏరియాస్కి వెళ్ళి చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది గెట్టోయిజేషన్. ఇది మన ఇండియాలో one of the worst things to happen. ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి చోట ఒక హింట్ వస్తుంది. ఎక్కడ ఏదైనా సరే మీకు షెర్లాక్ హోమ్స్ చెప్పినట్టు ఏ క్రైమ్ ఫుల్ ప్రూఫ్ చేయలేరు, ఎక్కడో దుక్కుని లొసుగు ఉంటారు. అలాగే ఎక్కడో దుక్కుని హింట్ వస్తానే ఉంటుంది, పక్కన వాళ్ళకి వస్తానే ఉంటుంది. ఆ వచ్చినప్పుడు కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవడం, ఈ గెట్టోయిజేషన్ తగ్గితే అంటే ఏ విధంగా హింట్ మాట్లాడదాం. ఎందుకంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడిన పాయింట్స్ లోనే ఎవరు ఎట్లా ఉంటున్నారు ఏంటి